హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు వీడియోలో ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షా విధానం ఎలా ఉండబోతుంది, మెయిన్స్ పరీక్షా విధానం ఎలా ఉండబోతుంది, చాలామంది అభ్యర్థులు మెయిన్స్ ఆన్సర్ని ఎలా రాయాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. అందుచేతనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నా యొక్క వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మన యొక్క జీనియస్ పబ్లికేషన్స్ని అలాగే ఆన్లైన్ ఆదరించే వాళ్ళంతా కూడా దాదాపుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు. అందుచేతనే వారికి ఎంతో అంత నా యొక్క జీనియస్ పబ్లికేషన్ నుండి అండ్ నా తరపున ఎంతో అంత అవగాహన కల్పించి ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో వారిని ముందంచెలో ఉండేటట్టు మన యొక్క ప్లాన్ ప్రిపరేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా అభ్యర్థులు గమనించగలరు, రైట్. అయితే ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షా విధానం వచ్చేసి మనకు అక్టోబర్ 21కి స్టార్ట్ అవుతుంది, తర్వాత 27 వరకు క్లోజ్ అయిపోతుంది. ప్రతిరోజు కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఎలాంటి కూడా డే బై డే గ్యాబులు లేవండి, ఓకేనా. మొత్తం 7 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక పేపర్ వచ్చేసి క్వాలిఫై ఎగ్జామ్, అది జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి, అది అందరికీ తెలిసిన విషయమే. దానిపైన చాలామంది క్లారిటీ ఉంది కూడా, అందరికి కూడా క్లారిటీ ఉంది కూడా. ఈ యొక్క పేపర్స్ మీద కూడా చాలామంది క్లారిటీ ఉంది. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు గమనించగలరు, రైట్. అయితే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షా విధానం నిర్వహించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎలాంటి దీనికి సంబంధించి నోటిఫికేషన్ లేకపోవడం ఒకటి, ఎలాంటి పోస్టులు నింపకపోవడం వల్ల కూడా గవర్నమెంట్లో ఒక స్తబ్దత అనేది ఏర్పడింది. కాబట్టి తొందరగా నింపేసి గవర్నమెంట్లో పరిపాలన కూడా ఒక సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సీరియస్గా ఆలోచిస్తుందని చాలా విషయాల గురించి చెప్పడం జరిగింది, చాలా వీడియోలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులు ఒక సంకల్పమైన దృష్టితోటి, ఒక స్పష్టమైన ప్రణాళికతోటి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రోజు కూడా మినిమం మీద ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటట్టు మీరు ప్రిపేర్ అయ్యగలిగితే ఈ 130 రోజులలో దాదాపుగా సబ్జెక్ట్కి 100 క్వశ్చన్స్ అనుకున్నప్పటికీ, సబ్జెక్ట్కి అనుకున్నప్పటికీ పేపర్కి 100 క్వశ్చన్స్ అనుకున్నప్పటికీ మీరు 6 క్వశ్చన్స్ కనుక రోజు రాయగలిగితే అప్పటి వరకు స్పీడ్ పెరుగుతుంది. ఆల్రెడీ జస్ట్ ఒక 20-30 డేస్ తర్వాత మీకు స్పీడ్ పెరిగిపోతుంది. ఇబ్బంది లేదు, 10 క్వశ్చన్స్ కూడా రాస్తారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా మీరు కనుక స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ రోజుకు క్వశ్చన్ రాయగలిగితే మీరు 6 క్వశ్చన్ పేపర్స్కి దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 క్వశ్చన్స్ రాయగలిగితే దాదాపుగా మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే. నేనేమంటున్నంటే వచ్చిన మంచి అవకాశం, గొప్ప అవకాశం, ఇలాంటి అవకాశాలు ఒక్కసారి మాత్రమే వస్తాయి. 563 పోస్టులు అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యేది జస్ట్ 5 నుండి 8 వేల మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ ఫస్ట్ 2 డేస్లోనే అందరు సగం మంది అలా తగ్గిపోతారు. వాస్తవం చెప్పాలంటే ఎవరైతే ఈ గ్రూప్ 1 క్వాలిఫై అవుతారో ఒక స్పష్టమైన నిర్ణయాలతోటి మీకు నచ్చినటువంటి గైడ్ని పట్టుకొని ఎంతో అంత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా లేడీస్కి మంచి అవకాశం, మహిళలకు చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశం రాదు. దాదాపుగా వాళ్ళకి ఇందులో ఈ పోస్టులు చూసినప్పుడు దాదాపుగా 200 పైన పోస్టులు కనబడుతున్నాయి మనకు. జనరల్లో కానీ తర్వాత వాళ్ళ రిజర్వేషన్లో కానీ ఒక 200 పోస్టులు దాకా కనబడుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఓకేనా. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మంచి అవకాశం. అయితే ఈ యొక్క పరీక్షా విధానం ఎలా ఉండబోతుందంటే దాదాపుగా మనకు 6 పేపర్లు ఉంటాయి. 7 పేపర్లు ఉన్నప్పటికీ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనం జనరల్ ఇంగ్లీష్ అని చెప్పుకున్నాం, అది క్వాలిఫై ఎగ్జామ్ పేపర్. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు దిద్దుతారని కూడా ఆలోచించుకోండి ఒకసారి, ఓకేనా. అందుచేతనే నేను ఏమంటున్నానంటే ఆ ఎగ్జామ్ పైన కూడా గ్రూప్ జనరల్ ఇంగ్లీష్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయండి, ఓకేనా. జనరల్ ఇంగ్లీష్ పైన కొంచెం ఫోకస్ చేయండి. మిగతా 6 పేపర్లు ఏందని చూద్దాం. మెయిన్స్ పరీక్షా విధానం పరిశీలించినట్లయితే మనకు మెయిన్స్లో దాదాపుగా 7 పేపర్లు ఉన్నప్పటికీ ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు. ఈ పేపర్ వచ్చేసి క్వాలిఫై ఎగ్జామ్ పేపరు, జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ పేపర్ మాత్రమే. దీనిని మెయిన్స్కు లెక్కించి దాన్ని మార్కులోకి తీసుకోరు, దీనికి వచ్చే మార్కులను పరిగణలోకి తీసుకోరు. జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. కానీ క్వాలిఫై అయితేనే మెయిన్స్లో మిగతా పేపర్లని పేపర్ 1 అవుతుంది, పేపర్ 2 అవుతుంది, పేపర్ 3 అవుతుంది, పేపర్ 4 అవుతుంది, పేపర్ 5 అవుతుంది, పేపర్ 6 అవుతుంది. అన్ని పేపర్లు లెక్కించబడతాయి. ఏ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మిగతా పేపర్లు లెక్కించబడవు, పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు, రైట్. అయితే మనకు గ్రూప్ 1 మెయిన్స్లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుంది. ఈ జనరల్ ఎస్సేలో 3 సెక్షన్స్ ఇచ్చాడు వాడు. సెక్షన్ 1 అని,
సెక్షన్ 2 అని, సెక్షన్ 3 అని ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్ 1లో మరో 2 అంశాలు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో మరొక 2 అంశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ అంశం వచ్చేసి సమకాలీన సామాజిక అంశాలు మరియు సామాజిక సమస్యలనే మరొక అంశం ఇచ్చాడు. ఆ తర్వాత అందులోనే సెక్షన్ 1లోనే మరొక అంశం ఏంటిదంటే ఆర్థిక అభివృద్ధి మరియు న్యాయ అంశాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి 50 మార్కులు ఇస్తాడు వాడు. ఇక్కడ నుండి 50 మార్కులు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి సెక్షన్ 1 నుంచి 50 మార్కులు ఇస్తాడు, రైట్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 2లో మరొక 2 అంశాలు ఇచ్చాడు. ఆ అంశాలు ఏంటంటే భారత రాజకీయ పరిణామాలు. మరో అంశం వచ్చేసి అందులోనే మరో అంశం వచ్చేసి భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి అనే అంశం ఇచ్చాడు. ఇక్కడ నుండి కూడా 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుండి కూడా 50 మార్కులు మనకి ఎగ్జామ్లో వస్తాయి. నెక్స్ట్ 3వ సెక్షన్ వచ్చేసి చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అందులో పరిణామాలు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి గురించి మరొక అంశం ఇచ్చాడు. అందులో మరొక అంశం వచ్చేసి విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి అనే అంశం ఇచ్చాడు. ఇక్కడ నుండి కూడా 50 మార్కులు ఇస్తాడు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినప్పుడు జనరల్ ఎస్ఏకి మొత్తము చూసుకుంటే ఇక్కడ సెక్షన్ 1 నుంచి ఒక క్వశ్చన్ రాయాలి. అలాగే సెక్షన్ 2 నుంచి కూడా ఒక క్వశ్చన్ రాయాలి. సెక్షన్ 3 నుంచి కూడా ఒక క్వశ్చన్ రాయాలి. 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఇందులో సెక్షన్ 1 నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. చూద్దాం, 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మొత్తం మీద సెక్షన్ 1లో తీసుకుంటే 3 క్వశ్చన్స్ వస్తాయి మనకు. 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్లలో నీకు ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ ఛాయిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలు, అంటే ఈ 2 అంశాల నుంచి నీకు 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏది సెక్షన్ 1లో మనం చూసుకుంటే సమకాలీన సామాజిక అంశాలు మరియు సామాజిక సమస్యలు అనే ఒక సెక్షన్ ఉంటుంది. అందులో మరో సెక్షన్ వచ్చేసి ఆర్థిక అభివృద్ధి మరియు న్యాయ అంశాలని ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం మీద తీసుకుంటే సెక్షన్ 1 నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 3 క్వశ్చన్లో క్వశ్చన్ 1 ఉంటుంది, క్వశ్చన్ 2 ఉంటుంది, క్వశ్చన్ 3 ఉంటుంది. కానీ నీకు ఇష్టమైన క్వశ్చన్ మాత్రమే ఎంపిక చేసుకొని రాయగలగాలి. ఇక్కడ దాదాపుగా ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి. క్వశ్చన్కి వచ్చేసి 50 మార్కులు ఉంటుంది. ఇట్లా 50 మార్కులు ఉంటుంది. అలాగే సెక్షన్ 2 నుంచి కూడా మళ్ళీ వాడు సెక్షన్ 2 నుంచి మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ క్వశ్చన్ 1, 2, 3 అని ఇస్తాడు. మళ్ళీ మనకు నచ్చిన క్వశ్చన్ని ఇందులో నుంచి భారత రాజకీయ పరిణామాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి నుండి మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇస్తే మనకు నచ్చిన క్వశ్చన్ ఎంపిక చేసుకుని ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి. మళ్ళీ దానికి కూడా క్వశ్చన్ ఇస్తాడు, 50 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పురోగతి అండ్ మరో అంశం వచ్చేసి విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి నుంచి మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇట్లా మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో నీకు ఇష్టమైన క్వశ్చన్ రాయాలి. దానికి కూడా 150 మార్కులు ఉంటాయి. మరి జనరల్ ఎస్ఏ చూసుకుంటే మనకు ఒక్కో క్వశ్చన్ మనకి 3 గంటలు ఉంటుంది, 3 అవర్స్ టైం. ఈ 3 అవర్స్లో మనం ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి, ఈ 3 క్వశ్చన్స్ కూడా ఒకే విధంగా రాయగలగాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సమాచారాన్ని సేకరించగలగాలి, రాయగలగాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయగలిగితే, 3టికి కూడా ఒకే విధంగా రాయగలిగితే నీకు ఇక్కడ దాదాపుగా మంచి స్కోర్ చేయగలిగితే, ఒక 110 ఆర్ 120 చేయగలిగితే ది బెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చును. దీనికి సంబంధించి ఈ యొక్క జనరల్ ఎస్సేని దాదాపుగా 1000 పదాలతో రాయగలగాలి. 1000 పదాలతోటి చాలా అద్భుతంగా విశ్లేషణాత్మకంగా రాయగలిగితే ఎగ్జామ్ని అంటే అన్ని ప్రభావితం చేయగలిగితే మంచి స్కోర్ పడబడుతుంది నీకు. దాదాపుగా ఒక 110 మంచి స్కోర్, 110 వస్తే మాత్రం మంచి స్కోర్. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా నీకు ఏదో ఒక సబ్జెక్ట్లో తెలిసిన అంశాలే. మనకు చూసుకుంటే సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు, ఇవన్నీ కూడా సోషియాలజీలో ప్రజెంట్ భారతదేశంలో వెలువడుతున్న సమస్యల పైన కూడా ఈ క్వశ్చనింగ్ సామాజిక అంశాలు, సమకాలీన అంశాలతో ఉంటాయి. కాబట్టి చాలా అద్భుతంగా రాయవచ్చు. ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ని కనుక నువ్వు అనాలసిస్ చేయగలుగుతాయి, ఈనాడు పేపర్నో లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్నో తీసుకొని ఎడిటోరియల్ పేపర్స్ ఉంటే చాలా అద్భుతంగా దాన్ని నువ్వు అంటే సేకరించగలిగితే చాలా అద్భుతంగా రాయగలవు. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి మరియు న్యాయ అంశాలు. ఇక్కడ సంబంధించి మనకు దాదాపుగా పాలిటీ అండ్ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమకాలీన కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ అయితే న్యాయ అంశాలకు సంబంధించి ఇలాంటి అంశాలను కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలిగితే, సబ్జెక్టు తోటి అప్డేట్ చేసుకోగలిగితే చాలా మంచి స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ భారత రాజకీయ పరిణామాలు. ఇక్కడ మొత్తం మీద భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ సమస్యలు ఎలాంటివి ఉన్నాయి ప్రజెంటు,
దానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అవరోధాలు ఏమన్నాయి వాటిపైన మనకు స్పష్టమైనటువంటి నాలెడ్జ్ ఉండగలిగితే మంచి స్కోర్ చేయవచ్చు ఇక్కడ నుంచి కూడా. నెక్స్ట్ భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి, ఇది పేపర్ 1లో ఉంది, అలాగే పేపర్ 2లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ 50 మార్కులు, అక్కడ కూడా 50 మార్కులు. కాబట్టి ఇండియన్ హిస్టరీకి చాలా ప్రాధాన్యత ఉందని కూడా అభ్యర్థులు గమనించగలరు. కాబట్టి నేను రచించిన ఇండియన్ హిస్టరీ పుస్తకము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మొత్తం కూడా భారతదేశానికి సంబంధించినటువంటి చాలా అంశాలను భారత రాజకీయ అంశాలతో పోలుస్తూ ముఖ్యంగా ఆనాటి జరిగిన సాంస్కృతిక సామాజిక కల్చరల్ లిటరేచర్ని చాలా అద్భుతంగా రూపొందించడం. కాబట్టి ఆ పుస్తకాన్ని మీరు తీసుకొని ప్రిపేర్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ పనిచేస్తుంది, మనకు అక్కడ 100 మార్కులకు ఉంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాధాన్యత చాలా ఎక్కువని మనం గమనించుకోవాలి, చాలా ఎక్కువని గమనించాలి అభ్యర్థులు. ఎందుకంటే ఈ అంతా కూడా విద్య, మానవ అభివృద్ధి అనే అంశాలు కూడా ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్, అంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన అంశాలన్నీ కూడా వాడు పేపర్ 1లో జనరల్ ఎస్సే రూపంలో ఇచ్చాడు. ఈ జనరల్ ఎస్సేని దాదాపుగా 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ ప్రతి సెక్షన్ నుండి 3 క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ మన ఇష్టమైన క్వశ్చన్ ఎంచుకొని ఆన్సర్ విధానం చాలా స్పష్టంగా రాయగలిగితే మీకు అక్కడి నుంచి 40 మార్క్స్ చేసుకోగలిగిన, 35 చేసుకోగలిగిన నీకు 110 మార్కులు వచ్చిందంటే చాలా బెస్ట్ స్కోర్ అని బెస్ట్ స్కోరు ఇక్కడ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జనరల్ ఎస్సేని ఎన్ని పదాలు రాయగలగాలంటే దాదాపుగా 1000 పదాలతో రాయగలగాలి. నేను రీసెంట్గా కరెంట్ అఫైర్స్ పుస్తకం రిలీజ్ చేశాను, 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేశాను. ఆ పుస్తకంలో మనము మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా అద్భుతంగా రాశాము. అది దాదాపుగా 1000 పదాలతో ఉంటుంది. ఒక్కసారి ఆ మోడల్ని చూసుకోండి, వీలైతే ఆ మోడల్ని చూసుకోండి. దాన్ని చూసుకోగలిగితే ఇలా రాయాలా అని ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది. దాన్ని కూడా చాలా అద్భుతంగా రాశాం. ఫస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంతరించడానికి గల ప్రధాన ప్రాచీన చరిత్ర ఏముంది, ఆ బిల్లును ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టారు, తర్వాత ఆ బిల్లు యొక్క ప్రాధాన్యత క్రమం ఎలా జరిగింది, ఆ తర్వాత బిల్లు యొక్క దానివల్ల మహిళలకు కల్పించిన రాజ్యాంగ అంశాలు ఏమున్నాయి, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, దాని తర్వాత ఆ బిల్లు యొక్క ఉపయోగం వల్ల మహిళలకు ఎలాంటి సాధికారత సాధిస్తారు అనే విషయాలపైన స్పష్టంగా వివరించాము. వీలైతే ఆ క్వశ్చన్ అక్కడ మనం 9 మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఇచ్చాము, అది ఒకసారి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు భారతీయ రాజకీయ పరిణామాలకు పనిచేస్తుంది, అలాగే సామాజిక సమస్యలు, అలాగే సామాజిక అంశాలపైన కూడా ఆ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ పేపర్ని చూడండి, అదొకసారి చూడండి వీలైతే, రైట్. అది దాదాపుగా 1000 పదాలతో కూర్పు చేసి రాశాను కాబట్టి అది మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని నేను చెప్పగలను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకు పేపర్ 2, మనకు నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2 ఉంటుంది. ఆ పేపర్ 2 ఏంటిదంటే మనం చూసుకున్నట్లయితే పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ అండ్ తర్వాత జియోగ్రఫీ ఉండడం జరిగింది. ఇందులో మరి 3 అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం చూసుకుంటే రైట్ 3 అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి. థర్డ్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే భారతదేశ మరియు తెలంగాణ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగ్రఫీ అని ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 2కి సంబంధించి. ఈ పేపర్ 2కి సంబంధించి ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ నుండి 50 మార్కులు, ఇక్కడ నుండి 50 మార్కులు, ఇక్కడ నుండి 50 మార్కులు. ఈ యొక్క ముఖ్యంగా పేపర్ 2లో మనకు భారతదేశ చరిత్ర సంస్కృతికి ఇచ్చేసి వాడి సిలబస్లు ఏమన్నాడంటే ముఖ్యంగా ఆధునిక యుగానికి సంబంధించి అధిక ప్రాధాన్యత అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భారతదేశ చరిత్ర సంస్కృతి అనే పదాన్ని మెన్షన్ చేస్తూ ఆధునిక యుగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతి అంటే ముఖ్యంగా ప్రాచీన చరిత్ర నుండి శాతవాహనుల నుంచి మొదలు పెడితే 1948 వరకు ఆసఫ్ జైల ఆపరేషన్ పోలో వరకు ఇక్కడ సిలబస్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భారతదేశ చరిత్ర, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఇచ్చాడు. కేవలం ఇండియన్ జాగ్రఫీ
తెలంగాణ జాగ్రఫీ మాత్రమే ఇచ్చాడు, వరల్డ్ జాగ్రఫీ లేదు. అర్థం చేసుకోండి. ఈ వరల్డ్ జాగ్రఫీ క్వశ్చన్స్ అన్ని కూడా సమకాలీన అంశాలతోటి జోడించి రాయగలగాలి. ఓకేనా, సమస్యలతోటి రాయించగలగాలి. ఇక్కడ చూద్దాం మనం. మరి ఇక్కడ భారతీయ చరిత్ర సంస్కృతి తీసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ప్రతి సెక్షన్ నుండి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 3 సెక్షన్ నుండి మొత్తం మనం 15 క్వశ్చన్స్ రాయాలి. 15 క్వశ్చన్స్ రాయాలి. క్వశ్చన్కి వచ్చేసి ఒక క్వశ్చన్కి వచ్చేసి 10 మార్కులు కాబట్టి 10 మార్కులు కాబట్టి ఇక్కడ మనకి 50 మార్కులు అవుతుంది. ఇట్లా చూసుకుంటే మనకి 50 మార్కులు అవుతుంది. రైట్, 50 మార్కులు అవుతుంది. అయితే ఇందులో చిన్న లాజిక్ ఇచ్చాడు వాడు. పేపర్ అంటే భారతీయ చరిత్ర సంస్కృతి రాసినప్పుడు ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ రాయాలి. కానీ ఇక్కడ రాయాల్సిన అంశాలు ఏంటని చూసినప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి కంపల్సరీ రాయాల్సిన క్వశ్చన్స్, వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్ ఇస్తే ఇక్కడ క్వశ్చన్ 1 కంపల్సరీ రాయాలి, క్వశ్చన్ 2 కంపల్సరీ రాయాలి. ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు. కానీ 3వ క్వశ్చన్స్లో 4వ క్వశ్చన్లో 5వ క్వశ్చన్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఇందులో మనకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 1 లేదా 2 క్వశ్చన్స్ ఇస్తాడు ఇందులో, కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మరో క్వశ్చన్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇలా ఇక్కడ తెలంగాణ చరిత్ర సంస్కృతి కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 ఛాయిస్ ఉండదు, తర్వాత 6 ఛాయిస్ ఉండదు, 7 ఛాయిస్ ఉండదు, తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. 8వ క్వశ్చన్లో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. తర్వాత 9వ క్వశ్చన్ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. తర్వాత 10వ క్వశ్చన్ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. రైట్, అలానే ఇండియన్ జాగ్రఫీ అలాగే తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ వచ్చేసి 11వ క్వశ్చన్ అలాగే 12వ క్వశ్చన్ ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు, కంపల్సరీ క్వశ్చన్ రాయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి 13వ క్వశ్చన్ అలాగే 14వ క్వశ్చన్ అలాగే 15వ క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా స్పష్టంగా ప్రతి విషయం పైన వదిలిపెట్టకుండా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ వదిలిపెడితే 10 మార్కులు పోతాయి. కాబట్టి మనకి ఏముంది, తెలంగాణ చరిత్ర అంటే దాదాపుగా అంతా చదివేస్తాం, ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాం కాబట్టి మీకు ఎంతో అంత సమాచారం ఉంటుంది. కాబట్టి మీకు రాయంగా అదే అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈజీగా రాయడానికి తెలుసు. అప్పటివరకు మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చదవడం వల్లనే, ఎక్కువ రివిజన్ చేయడం వల్లనే మీకు రాయడం వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ దాదాపుగా కంపల్సరీ రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే సెక్షన్ 1లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ రాయాలి, అలాగే సెక్షన్ 2లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ రాయాలి, సెక్షన్ 3లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ రాయాలి. కాబట్టి 6 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాల్సిందే, వదిలిపెట్టడానికి ఛాయిస్ ఉండదు. ఇక్కడ 1 క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు. ఇక్కడ ఇచ్చే 5 క్వశ్చన్లలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు. ఆ తర్వాత 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్లో నీకు అక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 3వ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 క్వశ్చన్స్లో సెక్షన్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 ఇట్లా కూడా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి కంపల్సరీ సెక్షన్ 1లో 2 క్వశ్చన్స్ పైన 1, 2 రాయాల్సిందే. తర్వాత తెలంగాణ చరిత్ర సంస్కృతిలో 6వ క్వశ్చన్ 7వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. తర్వాత సెక్షన్ 3లో ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ సంబంధించి అక్కడ మీరు 11వ క్వశ్చన్ 12వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. అక్కడ నో ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలానే చూసుకుంటే తీసుకుంటే అన్ని పేపర్స్ అంటే ఇక్కడ వచ్చేసి ప్రతి క్వశ్చన్ కూడా అది ఇక్కడ జరిగే ఇక్కడ ఉన్నటువంటి అంటే క్వశ్చన్కి 10 మార్కులు, ఇక్కడ 10 మార్కులు కాబట్టి 200 పదాలతో రాయాలి. 200 పదాలతో ఇది రాయగలగాలి. ప్రతి క్వశ్చన్ కూడా 200 పదాలతో రాయగలగాలి. జనరల్ ఎస్సే వచ్చేసి 1000 పదాలతో రాయాలి. ఓకేనా. నెక్స్ట్ మనకు పేపర్ 3 చూద్దాం. నెక్స్ట్ పేపర్ 3 ఏముందో చూద్దాం. పేపర్ 3 వచ్చేసి తీసుకుంటే మనకు
పేపర్ 3 తీసుకుంటే మనకు సేమ్ ఇలానే ఈ పేపర్ 3 తీసుకుంటే ఇలానే ఉంది. పేపర్ 3 తీసుకుంటే మనకు భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ వచ్చేసి ఈ గవర్నెన్స్ అనేది ఉంటుంది. ఈ మూడు కలిసి ఉంటాయి. సేమ్ ఇక్కడ ఎలా చెప్పుకున్నామో ఏది ఇండియన్ సొసైటీలో కూడా సేమ్ మనకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నో ఇంటర్నల్ చాయిస్. తర్వాత ఇందులో మూడో క్వశ్చన్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తాడు ఇక్కడ, కాబట్టి 1 or 2 ఇస్తాడు, కాబట్టి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఫోర్త్ క్వశ్చన్లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఇండియన్ సొసైటీలో 5వ క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ రాయాల్సింది ప్రతి సెక్షన్ నుండి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడే జాగ్రత్తగా ఏ అంశానైనా పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్స్కి కంపల్సరీ రాయాల్సిందే. ఇక్కడ 3వ క్వశ్చన్కి, 4వ క్వశ్చన్కి, 5వ క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ గవర్నెన్స్కి సంబంధించి కూడా తీసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్, 5వ క్వశ్చన్ కంపల్సరీ ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం ఏ క్వశ్చన్ అని రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 4 చూసుకుందాం. పేపర్ 4 చూసుకుంటే మనకు ఎకానమీ ఉంటుంది. పేపర్ 4 ఉంటుంది. ఈ ఎకానమీ తీసుకుంటే పేపర్ 4 తీసుకుంటే ఎకానమీ ఉండడం జరుగుతుంది. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ఇక్కడ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. మూడోది వచ్చేసి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. సేమ్ ప్రాసెస్. క్వశ్చన్ నెంబర్ 1, 2 కంపల్సరీ రాయాల్సిందే, నో చాయిస్. తర్వాత ఇందులో 3వ క్వశ్చను, 4వ క్వశ్చను, 5వ క్వశ్చను ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టమైన క్వశ్చన్ చేసుకొని రాయవచ్చు. దాదాపుగా 200 పదాలతోటి ఆన్సర్ రైటింగ్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. అలాగనే తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇక్కడ కూడా మనకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా 6వ క్వశ్చన్, 7వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే, నో ఇంటర్నల్ చాయిస్. ఓకేనా. తర్వాత 7వ క్వశ్చన్, తర్వాత 8వ క్వశ్చన్, 9వ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. తర్వాత పర్యావరణ సమస్యలు, అభివృద్ధికి సంబంధించి ఇక్కడ 11వ క్వశ్చన్, 12వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. తర్వాత 13వ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 14వ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15వ క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ సిలబస్ గమనించండి. గ్రూప్ 2 సిలబస్లో ఉన్న అంశాలు మెయిన్స్లో ఉన్న అంశాలకు ఎకానమీకి సంబంధించి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మాత్రమే గమనించగలరు. మిగతా అంశాలలో గవర్నెన్స్ అండ్ ఒకటి మాత్రమే మారుతుంది పేపర్ 3కి సంబంధించి. ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే మనకు జాతీయ ఆదాయం ఫస్ట్ లెసన్ కింద ఇచ్చాడు. సెకండ్ లెసన్ వచ్చేసి పేదరికం, నిరుద్యోగం ఇచ్చాడు. 3వ లెసన్ వచ్చేసి ద్రవ్యం, బ్యాంకింగ్ ఇచ్చడం జరిగింది. తర్వాత 4వ యూనిట్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది. 5వ లెసన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళికలు ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు మన గ్రూప్ 2లో లేనటువంటి అంశం ఇక్కడ ఏముందంటే ద్రవ్యం, బ్యాంకింగ్ ఉంది. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా చూసుకుంటే మాత్రమే చాలా డిఫరెంట్ ఏంటిదంటే ఇక్కడ 25 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 మార్కులు ఉంటుంది, 50 మార్కులు. డాటా ఇంటర్ప్రిటేషన్ని వాడు 3వ సెక్షన్ కింద ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 2 మార్క్స్ ఉంటాయి. మిగతా క్వశ్చన్స్కి 10 మార్కులు ఉంటాయి. జనరల్ ఎస్ఐకి మాత్రం 50 మార్కులు ఉంటాయని గమనించగలరు. ఇక్కడ 25 క్వశ్చన్స్ ఇస్తాడు. దీనికి డాటా ఇంటర్ప్రిటేషన్కి ఐదవ పేపర్లో 50 మార్కులకు మాత్రమే కేటాయించాడు. తర్వాత 5వ యూనిట్లో ఉన్నటువంటి 5వ పేపర్లో 2 అంశాలు. ఫస్ట్ అంశం వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ,
సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పరిణామాలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే అందులోనే మరొక అంశం వచ్చి తీసుకుంటే మనకు శాస్త్ర విజ్ఞానం అమలులో నూతన ధోరణులు అని ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏఐ ఉంది చూసినావా, అట్లాంటి నూతన ధోరణుల గురించి ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోగలగండి. ఇక్కడ కూడా ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దాని పాత్ర, దాని యొక్క ప్రభావం అండ్ రోల్ చూసుకుంటే ఇక్కడ కూడా కంపల్సరీ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. తర్వాత 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అది నీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే పేపర్ 5లో మరో అంశం వచ్చేసి తీసుకుంటే మనకు శాస్త్ర విజ్ఞాన అమలులో నూతన ధోరణులు. ఇక్కడ కూడా 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి డాటా ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏం చేసినట్టు వాడు ప్రత్యేకంగా ఇక్కడ 25 క్వశ్చన్స్ ఇచ్చాడు. క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే మీరు ఏమి రాసినా అక్కడ దానికి సంబంధించి డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి కనీసం అంటే సొల్యూషన్కి సంబంధించినటువంటి ఎలాంటి సూత్రం రాసినా కూడా మీకు ఇక్కడ మార్కులు పడే అవకాశం ఉంది. జస్ట్ దానిపైన ఏదన్నా మీకు నచ్చినటువంటి స్టెప్స్ వేసుకుని కూడా మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 6 ఏమి ఉంటుందంటే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ. అంటే టీఎస్ మూవ్మెంట్ తీసుకుంటే మనకు పేపర్ 6 కింద ఇవ్వడం జరిగింది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పేపరు. ఇక్కడ చాలామంది మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ వచ్చేసి తెలంగాణ భావన దశ అని ఇవ్వడం జరిగింది. ఈ భావన దశలో మనకు చూసుకుంటే 1948 నుండి 1970 మధ్య ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకు సంబంధించి. సెకండ్ ఇందులో సెక్షన్ 2 తీసుకుంటే సమీకరణ దశ మొబిలైజేషన్ తీసుకుంటే సమీకరణ దశ ఇది 1971 నుంచి 1990 వరకు ఉంటుంది. ఇది సమీకరణ దశ. మూడో సెక్షన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ. ఈ దశ తీసుకుంటే 1991 నుంచి 2014 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మనకు సెక్షన్ 1 నుండి 50 మార్కులు 5 ఇస్తాడు కాబట్టి 50 మార్కులు. ఒక క్వశ్చన్కి వచ్చేసి 10 మార్కులు కాబట్టి 50 మార్కులు. అలానే ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. వచ్చేసి క్వశ్చన్కి 10 మార్కులు కాబట్టి ఇక్కడ కూడా 50 మార్కులు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ వచ్చేసి ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా క్వశ్చన్కి అంటే 10 మార్కులు కాబట్టి ఇది కూడా 50 మార్కులు. ఇక్కడ కూడా చూసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. మూడవ క్వశ్చన్ ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు. మూడో క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి నీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ సమీకరణ దశ సేమ్ ప్రాసెస్. 6వ క్వశ్చన్ 7వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. నో ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు. 8వ క్వశ్చన్ 9వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే, నీ ఛాయిస్. అలాగే సెక్షన్ 3లో ఇందులో రాష్ట్ర ఏర్పాటు దశ వచ్చేసి 11వ క్వశ్చన్ 12వ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సిందే. ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు కాబట్టి 13వ క్వశ్చన్ 14వ క్వశ్చన్ నీ ఇష్టము. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. దీనికోసం నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర నా పుస్తకం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నా కోసం రాసుకున్న పుస్తకం గతంలో గ్రూప్ 1 అంటే గ్రూప్ 2 జరిగినప్పుడు ఫస్ట్ 2016లో జరిగినప్పుడు మనం దాని నుండి 139 బిట్స్ చేసినాను నేను. అప్పటికి నాకు బుక్ లేదు వాస్తవం చెప్పాలంటే. అప్పుడు నేను మనం వి ప్రకాష్ సార్ బుక్ ఆ పుస్తకానికి నేను కొంచెం వర్క్ చేసాను కాబట్టి సబ్జెక్ట్ చాలా ఉండేది. అప్పటికి నేను బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసినాను కాబట్టి చాలా మంచి స్కోర్ చేశాను, 139 చేసినాను. దాన్ని ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి నేను అనువదించి చాలా అద్భుతంగా చేసి తీసుకొచ్చాను మార్కెట్లో. అది మాత్రమే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ లేవు కొన్ని క్వశ్చన్స్కి. కాబట్టి నువ్వు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. నేను చాలామంది ఏమంటున్నారంటే బయట అంటే తెలుసో తెలియకో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే నాకు గ్రూప్ 1 మీద నాకు ప్రత్యేకంగా క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే బాగుంటుంది ఎవరి అన్న అట్లా తీసుకుంటే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఎవరో ఆలోచనలు తీసుకొని నువ్వు రాయగలిగితే నీకు మార్క్స్ రావు. కాబట్టి ఒక మంచి స్పెసిఫిక్ ఉన్న బుక్ తీసుకొని దాంట్లో నువ్వు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నువ్వు చేసుకోగలగాలి. ఉదాహరణకి మనకు ఏదైనా క్వశ్చన్ రాద్దాం అనుకుంటాను,
తెలంగాణకై సెక్షన్ థర్డ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ థర్డ్లో ఒక సెక్షన్ ఇచ్చాడు. ఒక సెక్షన్ ఏంటంటే తెలంగాణకై తొలి ప్రజా సంఘాల పాత్ర గురించి అని క్వశ్చన్ ఇచ్చాడు. అందులో మనకు తెలంగాణకై మేధో మదన ప్రతిస్పందన అనే పదం మెన్షన్ చేశాడు. అంతేకాకుండా చిన్న ప్రజా సంఘాల పాత్రను మెన్షన్ చేశాడు. అక్కడ ఉదాహరణకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఇచ్చాడు అనుకోండి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ దాని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ప్రాధాన్యతను వివరించండి, లేకుంటే దాని పాత్రను గురించి అంటే విపులీకరించండి, ఏదో క్వశ్చన్ ఇవ్వవచ్చు. అంతేకాకుండా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్ర వివరించండి. ఈ ఒకటే క్వశ్చన్ని 4 రకాలుగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కనుక రాయగలిగితే, చూసుకోగలిగితే మనము అలా చాలా అద్భుతంగా ఇచ్చాము. అక్కడ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ గురించి చాలా అద్భుతంగా ఇచ్చాము. ఇక్కడ అట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే నీకు వాడు ఎన్ని రకాలుగా ఇచ్చిన క్వశ్చన్ని నువ్వు సాల్వ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా బుక్కులు తీసుకున్నప్పుడే జాగ్రత్తగా పరిశీలించి ఏమేమి ప్రిపేర్ కావాలి, ఏమి రావడానికి ఆస్కారం ఉంటుంది, సిలబస్లో ఉన్న అంశాలు ఏమిటి, ఆ సిలబస్ టు పాయింట్ టు పాయింట్ చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి, ఓకేనా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనరల్ ఎస్సేకి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఒక క్వశ్చన్కి వచ్చేసి 50 మార్కులు ఉంటుంది. 1000 పదాలతోటి కూర్పు చేసి చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయాలి. చేస్తే నీకు దాదాపుగా అక్కడ 3 సెక్షన్స్ ఇచ్చాడు. ఆ 3 సెక్షన్స్ కూడా మీకు తెలిసిన విషయమే. ఒకటి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు. అందులోనే మరొక అంశం సెక్షన్ 1లోనే మరొక అంశం వచ్చేసి ఆర్థిక అభివృద్ధి మరియు న్యాయ అంశాలు ఇచ్చాడు. అక్కడి నుండి 50 మార్కులు వస్తాయి. అలాగే సెక్షన్ 2లో ఇది జనరల్ ఎస్సేలో తీసుకుంటే భారత రాజకీయ పరిణామాలు, అందులో మరొక అంశం వచ్చేసి భారత చరిత్ర, సంస్కృతి, ఆ 2 అంశాలు కలిసి అక్కడ 50 మార్కులు వస్తాయి. అక్కడ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. నీ అక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ క్వశ్చన్ రాసినా నీకు 50 మార్కులు పడతాయి. అలానే సెక్షన్ 3 జనరల్ ఎస్సేలో చూసుకుంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని యొక్క సైన్స్ అనే పురోగతి గురించి ఇవ్వడం జరిగింది. అందులో మరొక అంశం ఇచ్చాడు, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి ఇచ్చాడు. అందులో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీ ఇష్టమైన క్వశ్చన్ రాసుకోవచ్చు, కానీ 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి, ఓకేనా. 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. క్వశ్చన్స్కి 50 మార్కులు ఉంటాయి. అలా 3 క్వశ్చన్స్ రాస్తే 150 మార్కులకి. అలా అది 1000 పదాలతో రాయాలి. మిగతా పేపర్స్ ఉన్నాయి చూసినావా, ఏది పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 ఉన్నాయి చూసినావా, అవన్నీ కూడా 6 వరకు. 5లో ఒకటి మాత్రం గమనించాల్సిన విషయం ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. వాడు డాటా ఇంటర్ప్రిటేషన్స్కి 25 క్వశ్చన్స్ ఇస్తాడు. క్వశ్చన్కి 2 మార్కుల చొప్పున 50 మార్కులు అయిపోతుంది. మిగతా అంటే పేపర్ 2 అవుతుంది, పేపర్ 3 అవుతుంది, పేపర్ 4 అవుతుంది, పేపర్ 5 అవుతుంది, పేపర్ 6 అవుతుంది. మిగతా పేపర్లు చూసినప్పుడు సెక్షన్స్ వైజెస్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 3 సెక్షన్స్ ఇచ్చాడు, ఎకానమీకి సంబంధించి 3 సెక్షన్స్ ఇచ్చాడు, అలాగే పేపర్ 3కి సంబంధించి 3 సెక్షన్స్ ఇచ్చాడు, పేపర్ 2కి సంబంధించి 3 సెక్షన్స్ ఇచ్చాడు. ఈ సెక్షన్ 1కి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాల్సింది 1 or 2 రాయాల్సిందే. తర్వాత అట్లా ప్రతి సెక్షన్ నుంచి 1 or 2 కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. మిగతా కంపల్సరీ రాయాల్సి 2 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. మిగతా అనేది ఇంటర్నల్ ఛాయిస్ ఇస్తాడు. కాబట్టి ఒక క్వశ్చన్కి 10 మార్కులు అంటే ఒక సెక్షన్ నుండి 50 మార్కులు తీసుకుంటే 5 × 50 వేసుకుంటే 50 మార్కులు అవుతుంది. అట్లా 3 సెక్షన్స్ 150 మార్కులు. అది జాగ్రత్తగా గమనించి ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఇప్పటి నుండే ప్లాన్ వేసుకోండి. మీరు కనుక మెయిన్స్కి ప్రిపేర్ అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ పుస్తకం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా యొక్క పుస్తకం చాలా అద్భుతంగా రాశాను. ఆ పుస్తకం తీసుకుంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా అభ్యర్థుల పుస్తకం చదివినప్పుడు చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. అన్ని పుస్తకాలు కంటే మార్కెట్లో ఏ పుస్తకం తీసుకోండి, మీరు ఎవరి పేరున్నా ఇంత పెద్ద ఆధార్ పేరు చూసినా ఆ పుస్తకంతో పోల్చలేరు. వాస్తవం చెప్పారు, అంత చాలా అద్భుతంగా రాశాను. కాబట్టి మీరు హిస్టరీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి, మూవ్మెంట్కి సంబంధించి 3 పుస్తకాలు తీసుకోండి. ఎకానమీకి సంబంధించి కూడా మనం అందరికంటే మంచి పుస్తకం ఇస్తున్నాం, కానీ ఇంకా ఎకానమీకి సంబంధించి ఇంకా బాగా అద్భుతంగా రావాలి. వాస్తవం చెప్పాలంటే అది ఇప్పుడు చేసే అవకాశం లేదు, కానీ గ్రూప్ 2కి మాత్రం చాలా అద్భుతంగా ఇస్తాము. అది కూడా మీకు గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి, ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ముఖ్యంగా మన పబ్లికేషన్ చాలా రుణపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోసమే నా యొక్క వీడియోస్ ఉంటాయి. కాబట్టి
వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని షేర్ చేయండి మీ మిత్రులకి. ప్రతి అంశం పైన మనం క్లారిటీ ఇచ్చాం కాబట్టి ఇప్పటి నుండి ఒక ప్రణాళిక వేసుకొని రోజుకు ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ రాయగలిగితే ఈ 100 రోజులలో మీకు 500 క్వశ్చన్స్ అయిపోతాయి. 500 క్వశ్చన్స్ చాలా అద్భుతం. ఇక దాంతో మనం ఎగ్జామ్కి వెళ్ళామంటే మీకు దాదాపుగా 900 మార్కులకి దాదాపుగా 750 నుండి 760 మార్కులు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. 800 మార్కులు అయితే చాలా అద్భుతం. ఇక వాస్తవం చెప్పాలని అన్ని మార్కులు ఎవరికి రాకపోవచ్చు, వస్తే మాత్రం చాలా అద్భుతము. కాబట్టి 760-80 మార్కులు చేసుకునేటట్టు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్ళండి మిత్రులారా. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ చాలా మనకు ముందే రావడం జరిగింది కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రిపేర్ కాండి. ఓకేనా? రైట్.